వెల్కమ్ టు లాలనర్. ఈ వీడియోలో మనం ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. మీరు లేదా మీ కుటుంబ సభ్యుడు కేసులో అరెస్ట్ అయ్యారా? బెయిల్ ఎలా పొందాలి అనే విషయం మీకు స్పష్టంగా తెలియదా? అయితే ఈ వీడియో మీకోసమే. బెయిల్ అంటే కోర్టు అనుమతితో కేసు నడుస్తున్న సమయంలో నిందితుడిని జైలు నుంచి విడుదల చేయడం. బెయిల్ అనేది హక్కు కాదు, కానీ చట్టం ఇచ్చిన ఒక అవకాశం. మీపై కేసు నమోదై అరెస్ట్ అయిన చేసిన తర్వాత మొదటగా మేజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ అప్లికేషన్ వేయాలి. మేజిస్ట్రేట్ కోర్టులో బెయిల్ రిజెక్ట్ అయితే అదే కేసుకు సంబంధించి సెషన్ కోర్టులో బెయిల్ అప్లికేషన్ వేయవచ్చు. సెషన్ కోర్టులో బెయిల్ కోసం క్రిమినల్ ఎంపీ దాఖలు చేయాలి. ఈ పిటిషన్పై కోర్టు నోటీసులు జారీ చేస్తుంది. 2-3 రోజుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్కి నోటీసు వెళ్తుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసు డైరీ పరిశీలించి అభ్యంతరాలు దాఖలు చేస్తారు. ఆ తర్వాత కోర్టు రెండు వైపుల వాదనలు విని నిర్ణయం తీసుకుంటుంది. కోర్టు బెయిల్ మంజూరు చేస్తే నిందితుడు బెయిల్ బాండ్ సమర్పించాలి. సాధారణంగా ఒకరు లేదా ఇద్దరు షూరిటీలు ఇవ్వాలి. అవసరమైతే షరతులు విధిస్తారు. షరతులు పాటిస్తే నిందితుడు జైలు నుంచి విడుదలవుతాడు. సాధారణంగా ఒక బెయిల్కు 7 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. అయితే కేసు స్వభావాన్ని బట్టి సమయం మారవచ్చు. ప్రతి కేసు పరిస్థితులు వేరేలా ఉంటాయి, కాబట్టి అనుభవం ఉన్న అడ్వకేట్ను సంప్రదించడం చాలా అవసరం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.